శుక్రవారం వచ్చిందంటే చాలు మనకి ఇంకా పొద్దున్నే లేచి వాకిలి సానిపోయి ఇల్లు కడుక్కోవడం, పూజ చేసుకోవడము, పిల్లలకి బాక్సులు కట్టాలి, వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టాలి. ఇంకా పొద్దున్న లేసి ఇదే సరిపోతుంది మనకి. పోనీ టిఫిన్ చేయొద్దని మనం అనుకున్నామా, వాళ్ళు మాత్రం ఇంకా ఆకలి అవుతుంది అని ఒకటే అంటూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఇడ్లీయో దోశనో చపాతీయో పూరి చేస్తుందేమో అని అనుకుంటారు అన్నట్టు. మనం ఊరుకుంటామా? మనకు టైం బట్టి మనం వంట చేసి పెడతాం అంతే. నేను పెళ్ళైన కొత్తలో బ్యాంబినో ఉప్మా చేస్తే అది నీరుగా అనిపించింది అన్నట్టు. ఇదేంది గంజిలాగా చేసినావు నువ్వు అని అన్నారు. ఈ పిల్లకి అయితే అసలు వంటనే రాదు అని అన్నారు. కానీ మనం ఊరుకుంటామా? అసలు వంట చేస్తే మళ్ళీ తిరుగుండద్దు, టేస్ట్ చూస్తే మాత్రం అదిరిపోవాల్సిందే. ఇంకా మనం చేసిన తర్వాత సారి చేస్తే మాత్రం విడివిడిగా ఈ బ్యాంబినో ఉప్మా అనేది చేసిన అన్నట్టు. అది ఎలా చేయాలనో మీకు చెప్తున్నాను. మాత్రం బ్యాంబినో వెర్మిసెల్లి రోస్టర్ది తీసుకొచ్చుకున్నాను. అయితే కడాయిలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు, క్యారెట్, ఆలు, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసాను. ఎవరికైనా టమాటా ఇష్టం లేకపోతే టమాటా వేయకండి. తర్వాత ఒక గ్లాసుకి బ్యాంబినో రవ్వకి 1.5 నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మసిలించుకోవాలన్నట్టు. అది వరకు పిల్లలని లేపి వాళ్ళ స్నానం చేయమని చెప్పి తయారుగమ్మని చెప్పి టైం అయిపోతుందని చెప్తే వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇంకా మసులుతుంది కదా, ఇక అన్నీ ఒక గ్లాసు బ్యాంబినో వేసేసిన తర్వాత కలిపేసి ఇక మూత పెట్టేసిన అన్నట్టు. అందరూ అనుకుంటుండొచ్చు బ్యాంబినో ఉప్మా చూపించడం ఏంది అని అనుకుంటుండొచ్చు. అది కూడా ఒక కళ అండి. బ్యాంబినో అనేది విడివిడిగా పొడిగా రావాలి అని అంటే కూడా చూపించాల్సి వస్తుంది కదా. వీడియోలో చూపిస్తున్నట్టుగానే కొంచెం నీరు ఉన్నప్పుడే లైట్గా కలిపేసి మూత పెట్టేయాలి. 5 నిమిషాలు మగ్గితే చాలు, విడివిడిగా వస్తుంది. బ్యాంబినో ఉప్మా ఎవరికైతే పొడిగా రాదో వాళ్ళ కోసమే నేను ఇది చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంత పొడిగా వచ్చిందో బ్యాంబినో ఉప్మా. మీకు ఇట్లా నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నాగలక్ష్మిని. అయ్యో, అందరూ మర్చిపోతున్నారా ఏంటి? వడియాలు అయిపోయాయి కానీ ఇప్పుడు మాత్రం పొడులు చేస్తున్నా. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. మా దగ్గర ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా పొళ్ళు తయారు చేస్తున్నాను. మెయిన్గా అయితే అవిసె పొడి, గడ్నూల పొడి, మునగాకు పొడి మెయిన్గా ఉంటుంది నా దగ్గర. కొబ్బరి పొడి, పల్లీల పొడి, నువ్వుల పొడి, నాణ్యమైన పొడులు తయారు చేసి మీకు పంపిస్తున్నాము. ఇంకేముంది, ఆర్డర్ చేసుకోండి. ప్రేమతో మీ నాగలక్ష్మిని. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.